ఇవ్వండి ఇది అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా అనుకోండి, ఫుల్ నాలెడ్జ్ అనుకుంటా. కొంతవరకు నాకు తెలిసింది అక్కడ వరకు మొత్తం యాక్సిలేటర్లు మొత్తం అయిపోయినాయి. మొత్తం తడిలో ఎంత పనిలో ఎంత వర్క్లో ఎంత తిరిగింది కాబట్టి కొంత నాకు ఈ రైల్వేతో చాలా బాండింగ్ ఉందమైంది అనుకుంటున్నా నేను. ఇదిగో ఇది మన ముషిరాబాదు ఈస్ట్ మెట్రో రెత్తిపల్లి బస్ స్టాండ్ నుంచి వచ్చే రోడ్డు ఇది. ఇక్కడ నుంచి వచ్చి స్ట్రైట్గా ఇట్లా లోపల పోయేది రైల్వే స్టేషన్కి. మళ్ళీ ఇది ఇక్కడ నుంచి మన సంగీ సిగ్నల్ నుంచి వచ్చే రోడ్డు ఇది. స్ట్రైట్గా పోతే ఇట్లా లోపల పోయేది ఇది. ఇలా ఈ విధంగా రైల్వే స్టేషన్ గురించి మీరు పూర్తిగా సమాచారం మన వీడియోలో ఉండదే, తప్పకుండా పూర్తి వీడియో చూడండి. చాలా కష్టపడి తీసిన ఈ వీడియో. ఇంతకుముందు పాతకాలం రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు అనే రోజు వస్తుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మెయిన్. ఈ ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే ఈ విధంగా లోపలికి వెళ్ళేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు అక్కడ ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇది ఈ ఎంట్రన్స్ లోపలికి ఎంట్రన్స్ కాగానే లెఫ్ట్ సైడు 2వ నెంబర్ గేట్ అంటే చూస్తారు. లెఫ్ట్ సైడు మనం 2వ నెంబర్ గేటు, గేట్ 2A అని కూడా 2 ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే 4వ నెంబర్ గేట్ లోపల నుంచి అట్లా కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఇది మొత్తం రైల్వే స్టేషన్ ముందు గోప్రోతో తీస్తే ఎలా ఉండదని చెప్పి నేను వీడియో తీయడం జరిగింది. ముందు షేప్ అంతా కనపడుతుంది, చూడవచ్చు మీరు. ఇప్పుడు నుంచి ఈ వీడియో తర్వాత నుంచి మొత్తం లోపల వీడియోనే ఉంటుంది. మొత్తం పూర్తిగా చూడండి ఈ వీడియో చూసి ఒక లైక్ అయితే తీయడం మర్చిపోవద్దు. లైక్, సబ్స్క్రైబ్. రైల్వే స్టేషన్ 2027 వరకు కంప్లీట్ అయిపోద్దంట. ఇప్పటికే చాలా వరకు అయింది. ఈ కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఏ రోజు ఒక ట్రైన్ ఆగలేదు, ఎక్కకుండా ఒక మనిషి ఇంటికి వెళ్ళింది లేదు. పక్కడ బందీగా మరి పోతుండో ఖమ్మం ట్రైన్ ఎక్కిండు. ఇదిగోండి ట్రైన్ అయితే ఇది కరెక్ట్ అడిగిన కరెక్ట్గా ట్రైన్ ఎక్కింది. విజయవాడ ఉందని దీని పేరు అంతేనా? ఓకే, మరి హ్యాపీ జర్నీ. నెంబర్ వైపు నుంచి వస్తున్న ప్లాట్ఫారం లాస్ట్ ఇది. ఇదిగోండి ఇక్కడ మెట్లు ఉన్నాయి. అవి అక్కడ కార్లు ఆగి ఉండేది చూసారా, అది 8వ నెంబర్ గేటు. 8వ నెంబర్ గేట్ నుంచి లోపలికి వచ్చింది. కార్లు ఆగి ఉండదు, అక్కడే పార్కింగ్. ఇంతకుముందు మనం పెట్టిన వీడియో లాస్ట్ వీడియో అది చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం యాక్సిలేటర్లు మొత్తం అయిపోయినాయి, మొత్తం తయారు చేశారు. ఇంకంటే రన్నింగ్ కొన్ని అవుతున్నాయి. ఒక లిఫ్ట్ కొంచెం ఆ లిఫ్ట్ కూడా పనిచేస్తుంది. లిఫ్ట్ కూడా స్టార్ట్ అయింది. ఇవ్వండి ఇది దిగడానికి 9వ నెంబర్ వైపు ఉన్నది. ఇది 9 నేను ఇప్పుడు దిగేది. ఈ పక్కన ఉంది యాక్సిలేటర్లు మొత్తం తయారైతే అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. ఓకే, మొత్తం ఇక్కడ నుంచి అన్నీ ఓపెన్ చేశారు. ఇది ఒకటే ఓపెన్ చేయాల. ఇది నా అదృష్టం. ఇది ఫస్ట్ టైం ఎక్కినా నేను ఓపెన్ కాకముందే, చూడొచ్చు మీరు. నా అదృష్టం ఏంటంటే ఇది స్టార్ట్ చేయకముందు కూడా ఒక వీడియో చేసినాం. ఇది ఒకటి గ్రేటు. రైల్వే స్టేషన్ స్టార్టింగ్ నుంచి కూడా ఒకటి చేసినాం, అదొకటి. ఇది ట్రైన్ కోసం నుంచున్న వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అబ్బా, ఈ రైలు నిల్లు రానున్న రోజుల్లో చూస్తే కళ్ళు జిగేల్ అనిపిస్తే నాలాంటోడికి. అబ్బా, రైల్వే స్టేషన్ ఇదా అని చెప్పి. ప్రయాణం చేసేవాడు అందరూ సురక్షితంగా చేయాలని అందరం కోరుకుంటాం. అందరు ప్రయాణాలు చాలా ఈజీగా వెళ్ళాలని చెప్పి అందరూ అనుకుంటాం. రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు కానీ, ఇట్లా మనం ఏదైనా లగేజ్ ఉన్నప్పుడు కానీ ట్రైన్ ఎక్కడానికి చాలా ఈజీగా ఎక్కాలని చెప్పి ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ ప్రయత్నాలు ఇవన్నీ రానున్న రోజుల్లో కూడా కొంత రోజుల్లోనే ఇది మొత్తం క్లియర్ అయిపోతాయి. చూడవచ్చు మొత్తం ఎక్కడికక్కడ టెక్నాలజీతో మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది. కాకపోతే నాకు తెలిసిన సమాచారం కొంతవరకే, అది నేను చెప్పగలుగుతున్నా. మొత్తం చూడండి, వెనక కానీ ముందు కానీ మొత్తం డెవలప్మెంట్. ఇది అయిన తర్వాత చూడాలా, అప్పుడు ఉంటుంది మామూలుగా. అంటే అందరికీ అర్థమైతే ఏంటో ట్రైన్ కోసం అనుకుంటా. చాలామంది ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ లైన్ నుంచో పెట్టారు. మరి ఇది అంటే ఇప్పుడు ట్రైన్ వస్తే ఎక్కడానికి, అంటే జనరల్ బోగీలు అలాంటి కోసం అనుకుంటా. సరే, ఇక ఏదన్నా ప్రయాణం చేసేది ఇలాంటివన్నీ ఈ రొటీన్ మనకు అందరికీ తెలిసిందే మన జీవితంలో అందరికీ. కానీ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దీంట్లో వసతులు అలాంటివి కొంతమంది బాత్రూమ్ లేవు అలాంటివి అనికొచ్చి కొంత కామెంట్ చేశారు. అది కూడా ఫస్ట్ వీడియో చెప్పడం జరిగింది. అక్కడ మన ఎంట్రన్స్ కాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా 10వ నెంబర్ వైపు కూడా ఉన్నాయి. మరొకసారి ఎవరైనా చూడకపోతే కొంచెం తెలుసుకొని చూడండి. రైల్వే శాఖ వారు మాత్రం బ్రహ్మాండంగా కానీ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కానీ మొత్తం చాలా బాగా అవుతుంది.
ఇవ్వండి, ఇంతకుముందు మనం చెప్పింది 2వ నెంబర్ గేటు, ఇది ఈ బిల్డింగు 2వ నెంబర్ నుంచి లోపల ఎంట్రన్స్ అయ్యి ఇట్లా వస్తే అది మళ్ళీ 2వ నెంబర్ ఏ అని ఉంది, తర్వాత 4 అని ఉంది, దాటిన తర్వాత 4, తర్వాత 5 అలా గేట్లు 5వ నెంబర్ గేట్ అల్పవాట్ల వరకు ఉంది. ఇంతవరకు నాకు తెలిసిన సమాచారం వరకు చెప్పినా నేను. చెప్పేది ఏంటంటే ఇంత టెక్నాలజీలో, ఇంత పనిలో, ఇంత వర్క్లో, ఇంత పబ్లిక్ తిరిగే ప్లేస్లో ఎక్కడన్నా చిన్న చిన్నవి ఉంటాయి, అది కామనే, మన ఇంట్లో హైలైట్ చేయొద్దు. చాలా బాగా సౌకర్యం అయితే ఉంది. నాకు తెలిసిన వరకు రైల్వే శాఖ సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన సమాచారం కాబట్టి నేను కొంత తీసి పెడుతున్నా. అంటే నాకు తెలిసిన సమాచారం, కొంతవరకు నాకు తెలిసిన నాలెడ్జ్తో నేనైతే చెప్పడం జరుగుతుంది రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను అంటే నాకు ఈ రైల్వే స్టేషను ఇక్కడ ముందు ఇవన్నీ ఇక్కడెక్కడే తిరిగింది కాబట్టి కొంత నాకు ఈ రైల్వేతో చాలా బాండింగ్ ఉంది. ఉందంటే రైల్వే స్టేషన్ ముందే మేము ఒక షాప్ ఉండేది నాది 2009 నుంచి దగ్గర 13-14 వరకు షాపు నడిపిన, షీట్ షాపు బాగా వర్క్ అయింది, బాగుంది. ఇప్పుడు కూడా రైల్వే అండర్లోనే కొంతవరకు నేను ఎక్కడో కొంత తిప్పలు పడుకుంటా ఒక 2 పిల్లల్ని ఇట్లా చదివించుకుంటా సంపాదించుకుంటా ఏదో నడుస్తుంది. ఈ ఛానల్ అనేది కొత్తగా ఏదో పెట్టినా తీద్దామని చెప్పి నాకు కొంచెం షోక్ ఉండేది, అందుకని కొంతవరకు వీడియోలు తీసి పెట్టడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. నాలాంటి అంటే ఏమీ రాని వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. చదువుకొని పెద్ద టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు ఓకే. నాలాంటి చదువు లేనివాడు, వీడియోలు చేయడం రానివాడు, నోరు తిరగలేనివాడు, ఇలాంటివి కూడా కొన్ని మాటలు చెప్పలేని వాడిని కొంచెం ఎంకరేజ్ చేయండి. మీతో వాడుగా నేను కూడా కొంత రానున్న రోజుల్లో డెవలప్ అవుతుందని చెప్పి నేను అనుకున్నా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా నేను కూడా ఏదో కొంత కొత్తదనంగా కనపడతానని చెప్పి నా ఆశ. మీరు అలా సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నా. ఇలాంటి వీడియోల కోసం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలు. బేగంపేట ఈ రైల్వే స్టేషన్ పెద్దది కాబట్టి ఎటు ఏముందో కొంతవరకు కూడా అర్థం కావట్లేదు నాకు, కానీ బేగంపేట రైల్వే స్టేషన్ మాత్రం చూస్తే ఒక లుక్ ముందు నుంచి చూస్తే చాలా బాగుంది. నెక్స్ట్ ఆ వీడియో అయితే తీసి పెడతాను నేను. బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, సారీ నాకు ఎయిర్పోర్ట్ అయినా వస్తుంది, బేగంపేట అనగానే ఎయిర్పోర్ట్ అయినా వస్తుంది. బేగంపేట రైల్వే స్టేషన్ చాలా బాగుంది. ఇటువైపు నుంచి ఎటు మన దీంట్లో వద్దులేండి, సుత్తే దాంట్లో పెట్టుకున్నాం, మళ్ళీ దాంట్లో చెప్పేటప్పుడు చెబుదాం. దీంట్లో లెంత్ ఎక్కువ అవుతుంది. మీకైతే ఒక క్లారిటీగా అర్థమవుతుంది కదా నేను చెప్పిన దాంట్లో. కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుని అర్థం చేసుకోండి. లిఫ్ట్ అయితే కొత్తగా ఇంకా ప్రారంభించలేదు ఇవి, అంటే ఎప్పుడు ఉంటాయి. ఎక్సలేటర్ ఏంటిది కింద ఇగో మా బిడ్డేమా, ఇగో ఏమో తరం, ఈ తరంలో ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ కట్టేది ఈ లొకేషన్ అంతా చూస్తుంది. వీళ్ళ పిల్లోళ్ళ తరం కూడా రైల్వే స్టేషను చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పీరియడ్లో చూస్తున్నారండి, అంటే ఒక అదృష్టం అన్నట్టు. ఇప్పుడు వీళ్ళ జనరేషన్లో చూడటం, నా జనరేషన్ అంటే సగం అయిపోయింది అనుకోండి నా లైఫ్. ఇప్పుడు కట్టడం, నేనుండే రోజుల్లో కూడా రైల్వే స్టేషన్ కట్టారు అని చెప్పుకోవడానికి ఈ పిల్లల తరంలో ఈ వీడియో కట్టుంటే పనికి వస్తుంది. ఆ విధంగా లిఫ్ట్ కూడా ఓపెన్ అవ్వలేదు, ఇది కూడా నా అదృష్టం అని నేను భావిస్తున్నా. ఇదిగోండి లిఫ్ట్ కూడా ఇంకా లిఫ్ట్ కాదు, ఎక్సలేటర్, ఇది కూడా ఓపెన్ అవ్వలేదు. ఇది నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇది. అంటే నాకు ఒక అదృష్టంగా ఒక దేవాలయం లాగా ఇది కానీ రైల్వే శాఖ సంబంధించినవి కానీ మొత్తం ఒక విధిలాగా భావిస్తా. ఈ విధంగా ఇంకా ఓపెన్ అవ్వకుండా చాలా సంతోషంగా ఉంది నాకు. కొత్తగా ఎక్కడం నా లైఫ్లో ఇలాంటి వీడియోస్ చేయటం నా శాతం అయినంతవరకు. మన వీడియోలో మంచిగా ఉంటుంది కానీ చెడు అయితే 90% ఏది చేయను. పొరపాటును కూడా తెలియక ఏదన్నా చెబితే చెప్పొచ్చు, కానీ తెలిసి అయితే ఏది చేయను. ఇది రైల్వే స్టేషన్ సమాచారం. ఈ ఎక్సలేటర్ మీరు చూసినట్టయితే వీడియో నెంబర్లోది ఎక్సలేటర్ చూడొచ్చు మీరు ఇంతకుముందు చెప్పింది. ఇంకా ఓపెన్ అవ్వాలా. లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది, అదిగోని లిఫ్ట్ అయితే వర్క్ చేస్తుంది చూడొచ్చు మీరు. ఇది 9వ నెంబర్ వైపు ఉన్నది. మెట్లు సేమ్ కాచిగూడ వైపు కూడా సేమ్ ఇలానే ఉంది. కాచిగూడలో కూడా మనం చూసినాం కదా వీడియో, ఆ వీడియో కూడా సేమ్ ప్లాట్ఫామ్ ఎంత పెద్దగా ఉంది, ఇదే విధంగా ఉంది. సేమ్ ఇటువైపు ఎక్సలేటర్, ఇటువైపు లిఫ్ట్లు ఇట్లా 3 విధాలుగా ఉన్నాయి. ఓకే, ఇది కూడా సేమ్ అలానే ఉంది. అంటే ఎట్లా అంటే ఇంకా మరి 2-3 పెడతారా, ఇదే పెడతారా. 9వ నెంబర్ వైపు ఇటు, 10వ నెంబర్ వైపు ఇటు. ఇదిగోండి ఇవి మెట్లు, ఇదిగోండి ఇక్కడ ఇదైతే పనిచేస్తుంది. ఇక్కడ నుంచి రాదు ఎక్సలేటరు. ముందు మనం చూపించింది 8, 9, ఇది 6, 7, 4 నుంచి 5వ నెంబరు. 7 కూడా సేమ్ ఇదిగో ఇదే విధంగా ఉంది. 2 ఉండే లిఫ్ట్ 2, లిఫ్ట్ 1. ఇదిగోండి లిఫ్ట్ 1 దగ్గర ఇట్లా పనిచేస్తుంది. ఇక్కడ ఇది అయితే ఫస్ట్లో అయితే 9వ నెంబర్ది పనిచేయలేదు. ఇదిగోండి బ్రహ్మాండంగా ఉన్నాయి సవలత్తులు అయితే.
ఇప్పుడేముంది, ఇంకా అయిపోయిన తర్వాత చూడాలి ఇంకెంత బాగుంటుందో. ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చే పబ్లిక్ మొత్తం 1వ నెంబర్ వైపు నుంచి వచ్చేవారు. ఇక్కడ ప్రస్తుతానికి మెట్లే ఉన్నాయి, మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు అనేది, ఇక్కడ అంటే వర్క్ నడుస్తుందనో అక్కడ వేయటానికి పెట్టారనుకుంటా. ఇది చేస్తారు ఇది కూడా. ఇక మిగతా వీటిలన్నింటిలో మాత్రం మొత్తం ఉన్నాయి. ఇదిగోండి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు నుంచి ఎగ్జిట్. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడి నుంచి. మీకు వీడియోలు అర్థమైనాయి అనుకుంటున్నాను నేను చాలా వరకు. మీ లుక్ కూడా చాలా బాగుంది. ఎక్కడి నుంచి కూడా ఈ మొత్తం లిఫ్ట్లు గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. లాస్ట్ నుంచి 7 వరకు 8, 9 దగ్గర నుంచి లిఫ్ట్లు ఎక్సలేటర్లో మొత్తం పనిచేస్తున్నాయి. 1, 10వ ప్లాట్ఫామ్లో అయితే ఇంకా ఈ ప్లాట్ఫామ్లో కాలేదు, మరి ఎందుకని మరి ఇక్కడ చేస్తారనుకుంటా. ఇదిగో బహుశా ఇదిగో ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ వరకు స్టార్ట్ చేయలేదు అనుకుంటాను నేను. ఇక్కడ నుంచి పైకి ఎక్కేది ఉండొచ్చు ఈ గ్యాప్లోది. ఇది అందుకే పెట్టారని నేను అనుకుంటున్నా, నాకు తెలియదు. ఈ వీడియోలో ఎంత తేలిక చెప్పినా కానీ కొంచెం మందించాలి. ఈ మెట్లు అయితే రొటీన్గా ఇవి ఉండేవి, ఖచ్చితంగా ఉండేటివే. ఇదిగోండి ఈ విధంగా అందరూ ఎక్కే వస్తున్నారు. ఇది బ్రహ్మాండం వర్క్ చేస్తారు. ఇట్లా మనం పైకి పోవచ్చు. ఈ ట్రైన్ అయితే పోతుంది చూడవచ్చు మీరు. ఇదిగోండి ఈ విధంగా మీకు మొత్తం అర్థమైందని చెప్పి నేను భావిస్తున్నా. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఏమన్నా ఇంకా కొంచెం వివరంగా తీయాలని చూస్తా. నా వీడియోతో ఇండియాలో ఉన్నవారు మొత్తం, దూరంగా ఉన్నవారు, దగ్గర ఉన్నవారు మొత్తం చూస్తారని నేను ఆశిస్తున్నా. చూసిన వారికి తెలుస్తుందని, దగ్గర ఉన్నవారు కొంచెం అందరికీ తెలుసు, దూరంగా ఉన్నవారికి పనికొద్దని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళీ 1 నెల తర్వాత ఎలా జరుగుతుంది ఏంటి వర్క్ అనేది మళ్ళీ ఒకసారి తీసి పెడదాం. ఇప్పుడు వరకు అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ 10వ దాంట్లో ఎక్సలేటర్లు అయితే లేదు, ఎక్సలేటర్లు ఇవ్వండి. అక్కడ మెట్లు, ఇక్కడ ఇది లాస్ట్ది అనమాట. ఈ ఫుట్బోర్డ్ కనపడుతుంది చూసారా, లాస్ట్ది ఇది. 10వ నెంబర్ వైపు, 1వ నెంబర్ వైపు లాస్ట్ది. ఇక్కడ నుంచే మెట్లు ఎక్కిపోయి ఉంటాయి. దీంట్లో అయితే ఎక్సలేటర్ అయితే ఏడా కనపడలా. ఇది మన రెత్తిపల్లి బస్ స్టాప్ నుంచి లోపలికి వచ్చేది. ఇది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ కూడా. ఇదిగోండి ఇక్కడ నుంచి లోపలికి రావచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ కూడా, అంటే బస్సులో వచ్చిన వారికి. రతిఫల్ బస్ స్టాండ్ ఇది. ఇక్కడ నుంచి రాగానే టికెట్ తీసుకోవడానికి ఇక్కడ ఉంది, బుకింగ్ కౌంటర్ అక్కడ ఉంది. చూడొచ్చు మీరు. ఆ రతిఫల్ బస్ స్టాండ్ ఇది చూడొచ్చుగా మీరు. ఇది మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. వీడియోలు మొత్తం చాలా వరకు తిరిగి తీసినప్పటి వరకు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ మాత్రం ఇయటం మర్చిపోవద్దు. అందరికీ బాయ్ టాటా. రైల్వే స్టేషన్ గురించి ఇంకా ఏదైనా రైల్వే స్టేషన్ గురించి కూడా కావాలన్నా మీకు కామెంట్ చేయండి, మొత్తం తీసి పెడతా. ఈ బస్ స్టాప్ గురించి కూడా నెక్స్ట్ ఒక వీడియో తీద్దాం చిన్నగా. నా లైఫ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచే, ఇదే బస్ స్టాండ్ నుంచి. ఇక్కడ దిగిన బస్సు నేను 1వ నెంబర్ బస్సు ఎంజీ బస్ నుంచి. ఇదిగో ఇక్కడ దిగి ఇక్కడ నుంచున్నా, ఇదే ఆటో దగ్గర. ఇక్కడ నుంచి ఓనర్ గారు ఆ రోజుల్లో వచ్చి ఎక్కించుకొని పోయారు. ఇది ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు చెబుతానండి మీకు. రతిఫల్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ బస్సు దిగిన వాళ్ళు కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లో నుంచి, అదే మన ఈస్ట్ మెట్రో నుంచి దిగి ఇక్కడ లోపల నుంచి దిగి ఇటు వస్తారు. ఇక్కడ నుంచి వెళ్తే ఇటు నుంచి లోపలికి వెళ్ళొచ్చు. 2వ ఆప్షన్ బస్ స్టాండ్ నుంచి లోపల పోయి చెప్పిన కదా. ఇట్లా ముందుకు ఇప్పుడు మనం నడుచుకుంటూ వస్తే ఇక్కడ నుంచి కనపడుతుంది గణేష్ మహారాజ్ టెంపుల్. నేను పెట్టింది ఈ గల్లీలో ఈ షాపు. ఇక్కడ అడ్డం పెట్టారు చూసారా. పెట్టిన నేను ఆ రోజుల్లో నిలదొక్కుని కొంచెం ఇక్కడ నుంచే పైకి రావడం జరిగింది కొంతవరకు. టెంపుల్ చూడవచ్చు మీరు. ఇదిగోండి ఈ టెంపుల్ దగ్గర నుంచి ఇంతకుముందు చెప్పినట్టు కొంత వీడియోలు అక్కడక్కడ చెబుతున్నా, కానీ ఇంతకుముందు చెప్పినప్పుడు పెద్దవారు, లగేజ్ ఉండవారు, మీకు చాలా ఈజీ మెథడ్ అనేది ఈ రైల్వే స్టేషన్లో ఇబ్బంది పడకుండా మీకు కరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి ఇది కరెక్ట్గా ఎంట్రన్స్. మళ్ళీ మీకు మొత్తం వివరంగా అర్థమైందనుకున్నా. ఇది అల్పవాటి నుంచి వచ్చే రోడ్డు, ఈ సంగీత్ సిగ్నల్ నుంచి వచ్చే రోడ్డు. ఇది మన రతిఫల్